జాతి నిత్యమా ఎంత మాట ఎంత వైదరుని వరకు వెంటాడి వేధించి ప్రతిఫలం పెట్టి ఈ దుష్టసూత్రులను మంటగలిగి ప్రతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదేవి గారిని వైదరుని వరకు వెంటాడి వేధించి ముక్కుదిప్పలు పెట్టి మీ ధర్మసూత్రులను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తర్వాత తన భక్తితో సాక్షాత్ పరమశివునే ప్రత్యక్షంగా నుంచి. ఓ హాయ్, ఏం చేస్తున్నారా? సినిమా పిచ్చే వాళ్ళది డైలాగ్ పిచ్చే కాంటెస్ట్ అని వస్తుంది, ప్రాక్టీస్ చేస్తున్నా. అబ్బో, డైలాగ్ పిచ్చా? అబ్బో, ఏంటి పోతే అలా అంటావు? ఆంధ్రప్రదేశ్లో సినిమాలు పిచ్చి, హీరోలు పిచ్చి, డైరెక్టర్లు పిచ్చే కాదు, చాలా మందికి డైలాగులు పిచ్చి కూడా ఉంది. అందులో నేను ఒకడినే, సో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అందుకే ఏం చేయాలి? పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్, మీకు నచ్చిన సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ ఒకటి కంఠస్థం చేసి, అంటే పట్టి కొట్టి అదే ఫీల్ అదే ఎనర్జీతో ఒక వీడియో తయారు చేయండి, యూట్యూబ్లో అప్లోడ్ చేసి పంపిస్తే నేను సెలెక్ట్ చేస్తాను. అంతేనా? అంటే 2-3 స్పెషల్ ఎఫెక్ట్లు, గ్రాఫిక్స్ పెడితే సరిపోదుగా? అదే తప్పులో కాలేయడం అంటే. బేసిక్గా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే మీకు కావాల్సింది డైలాగులు చెప్పే కాన్ఫిడెన్స్, అదే ఫీల్ అదే ఎనర్జీతో అదే సీన్ అలానే చెప్పండి, సరిపోతుంది. మీరు హెచ్డీ క్యామ్లు వాడారా, లేకపోతే మెగాపిక్సెల్ ఎక్కువ వాడారా, వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టారా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారా, ఇవేవి మాకు వద్దు. ఎడిటింగ్ ఎలా ఉన్నా వీ డోంట్ కేర్. నార్మల్గా మీ దగ్గర ఇలాంటి క్యామ్స్ ఉంటాయి కదా, డిజిటల్ కెమెరా లేకపోతే ఏంటి, అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు ఈ మధ్య. ఒక మంచి సెల్ ఫోన్లో కెమెరా ఉంటే చాలు. సింపుల్, మీరు రికార్డ్ చేసిన వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, ఆ లింక్ picha@cinemapicha.com కి పంపించండి. November 15th నుంచి November 30th వరకు ఈ కాంటెస్ట్ ఓపెన్ ఉంటుంది. December 1st నుంచి ఎవ్రీడే కొన్ని లింక్స్ మన సినిమా పిక్చర్ ఫ్యాన్ పేజ్ ఫేస్బుక్లో ఉంది కదా, అందులో డిస్ప్లే చేస్తాం. నచ్చిన వాటికి లైక్స్ వస్తాయి, మీకు నచ్చిన వాటి మీద కమెంట్స్ కూడా వేయచ్చు. ఈ మధ్యకాలం సినిమాలో అన్ని షార్ట్ లైన్ డైలాగులు, సింగిల్ లైన్ పంచ్లే ఉన్నాయి కాబట్టి భారీ డైలాగ్స్ చాలా తక్కువ. మ్యాక్సిమం ఉంటే లెంత్ ఒక 5 minutes ఉండొచ్చండి. అండ్ వన్ మోర్ థింగ్, కొత్త సినిమాల నుంచి డైలాగులు చెప్పాలి అని రూల్ లాంటిది ఏం లేదు. మీరు పాత సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి కూడా ఏమైనా మీకు ఇష్టమైన డైలాగ్స్ తీసుకోవచ్చు. మెయిన్గా మాకు కావాల్సింది ఏంటంటే మీకు నచ్చిన సీన్ మీరు అంతే బాగా చేస్తున్నారా లేదా అని చూస్తారు అంతే. మాకేంటి ప్రైజుల గురించి చేయడానికి ఇవన్నీ ఎందుకు అయ్యా, ఆల్రెడీ రియాలిటీ షోస్ ఉన్నాయి కదా. అయినా ఎందుకైనా మంచిదని అయినా ఏదో డైలాగ్స్ బాగా చెప్పిన వాళ్ళకి టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామని సినిమా పిక్చర్ వాళ్ళు ఒక 3 categories స్టార్ట్ చేసేది. హైయెస్ట్ లైక్స్, హైయెస్ట్ వ్యూస్ అండ్ బెస్ట్ సీన్. ఈ 3 categories వాళ్ళకి, ఈ 3 categoriesలో ఎక్సెల్ అయిన వాళ్ళకి ప్రైజ్లు ఉంటాయి, క్యాష్ ప్రైజ్. అన్నట్టు ఇంకో విషయం, మీరు మీ వీడియోని తెలుగులో చేయొచ్చు, యా హిందీ మే కర్ సక్తే హై, और you can do it even in English. Language is not a barrier, you know. Language is సంబంధం లేదు, ఫీల్ ఇంపార్టెంట్. సో బేసిక్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బేసిక్ మ్యాక్సిమం రూల్స్ అన్ని ఆపరా సొల్లు, మాకు ఛాన్స్ ఇ. ఓ కమింగ్ వచ్చే మీ పర్ఫార్మెన్స్ కనుక వాడికి నచ్చినట్టయితే, వాడి పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే సినిమా పిచ్చా అని టైప్ చేసి అడ్డమైన సొల్లు వాడడానికి రియాలిటీ షో అనుకున్నావు బే, సినిమా పిచ్చా, డైలాగ్ పిచ్చా. వాచ్ ఇట్, లైక్ ఇట్, షేర్ ఇట్. కామెంట్లు మాత్రం వేయడం మర్చిపోకండి.